హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఒరే మచ్చా యూట్యూబ్ ఛానల్. ముంబై ఇండియన్స్ మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మాత్రమైతే సంచలన స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. ఇదే నాకు చివరి ఐపీఎల్ మాత్రమైతే చెప్పడం జరిగింది. అసలు రోహిత్ శర్మ ఎందుకు ఇలా అన్నాడు, దేని గురించి ఇలా అన్నాడు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఐపీఎల్ 2024లోనే రోహిత్ శర్మ మాత్రం అయితే సూపర్ పర్ఫార్మెన్స్తో అయితే దూసుకొని పోతున్నాడని చెప్పుకోవచ్చు. ఫస్ట్ హాఫ్లో ఎంత రెచ్చిపోయాడో సెకండ్ హాఫ్కి వచ్చేసరికి బ్యాటింగ్లో పూర్తిగా విఫలం జరుగుతుంది మన రోహిత్ శర్మ బ్యాటింగ్ అయితే. ఐపీఎల్ స్టార్ట్ కాకముందు ముంబై ఇండియన్స్ కెప్టెన్గా అయితే రోహిత్ శర్మనే ఉన్నాడు. కాకపోతే ఐపీఎల్ 2024 స్టార్ట్ అయ్యే ముందు మన హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటాన్స్ తెచ్చి అతన్ని కెప్టెన్ చేయడం జరిగింది. అప్పుడే హార్దిక్ పాండ్యాకు అదేవిధంగా రోహిత్ శర్మ మధ్య కోల్డ్ వార్ అయితే గట్టిగానే జరిగిందని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్ మాత్రం అయితే ముంబై మేనేజ్మెంట్ పైన అయితే తీవ్ర స్థాయిలో ఫైర్ అవ్వడం కూడా విషయం కూడా తెలిసిందే. ఏరుకోరు తెచ్చుకున్న హార్దిక్ పాండ్యా మాత్రం అయితే ఐపీఎల్ 2024లో ముంబై ఇండియన్స్ పూర్తిగా డిసప్పాయింటెడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. పాయింట్ పట్టుకలో చూసుకుంటే అట్టడుగు స్థానంలో అయితే కొనసాగుతుంది మన ముంబై ఇండియన్స్ మాత్రం అయితే. అటు బ్యాటింగ్లో కానీ ఇటు బౌలింగ్లో కానీ ఓవరాల్గా టీం మాత్రమైతే పేలవ ప్రదర్శన అయితే ఐపీఎల్ 2024లో అయితే నడుస్తుంది. మొట్టమొదటిగా ఐపీఎల్ 2024 నుంచి అవుట్ అయిన జట్టు అయితే ముంబై ఇండియన్స్ కావడం విశేషం కూడా అని చెప్పుకోవచ్చు. ఇలాంటి తరుణంలోనే మన రోహిత్ శర్మ మాత్రమైతే సంచలన స్టేట్మెంట్ అయితే పాస్ చేయడం జరిగింది. ముంబై ఇండియన్స్ అదేవిధంగా కేకేఆర్తో జరిగిన మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో రోహిత్ శర్మ అదేవిధంగా కేకేఆర్ అసిస్టెంట్ కోచ్ అభిషేక్ నాయర్ వాళ్ళు కొద్దిసేపు అయితే మాట్లాడుకోవడం జరుగుతుంది. రోహిత్ శర్మ మాట్లాడుతూ నా విషయంలో వచ్చేసరికి ఒకే ఒక విషయం అయితే మారుతుందని అయితే చెప్పడం జరిగింది. అది నా వాళ్ళ పైన మాత్రమే ఉండడం జరిగింది, నాకేం ఫరక్ పడదని అయితే చెప్పడం జరిగింది. నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడనే ఉంటాను, ఇదే నా ఇల్లు అని కూడా చెప్పడం జరిగింది. ఇది కూడా నా లాస్ట్ అని కూడా రోహిత్ శర్మ మాట్లాడుతూ అయితే చెప్పడం జరిగింది. రోహిత్ శర్మ మొత్తం హిందీలోనే కన్వర్జేషన్ అయితే వీళ్ళిద్దరి మధ్య జరగడం జరిగింది. అభిషేక్ నాయర్ అదేవిధంగా రోహిత్ శర్మ మధ్య అయితే ఆసక్తికరమైన అయితే సన్నివేశం అయితే జరగడం జరిగింది. అయితే వచ్చే ఐపీఎల్ సీజన్లో వచ్చేసరికి ముంబై తరపున ఆడకుండా వేరే టీం తరపున ఆడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి రోహిత్ శర్మ మాటలు బట్టి. ఇదే నివాసం అంటే రోహిత్ శర్మ నివాసం వచ్చేసరికి ముంబై ఇండియాలోనే ఉంటాడు. రోహిత్ శర్మ ఎక్కడికి వెళ్ళనని కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రోహిత్ శర్మ ఫ్యాన్స్కి వచ్చేసరికి ముంబైలో ఎక్కువ మంది ఉండడంతో నేను అక్కడనే ఉంటాను, ఎక్కడికి వెళ్ళనని అయితే మనకు ఆ మాటల ఉద్దేశం ప్రకారం అయితే తెలుస్తుంది. మరి చూద్దాం వచ్చే ఐపీఎల్లో మరి రోహిత్ శర్మ ముంబై ఇండియన్స్ తరపున ఆడుతాడా లేదా వేరే జట్టుకి వెళ్తాడని అయితే చూడాలి. మనకు అందుతున్న సమాచారం ప్రకారం అయితే ముంబై జట్టుని వీడి వేరే జట్టుకి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తున్నాయి రోహిత్ శర్మ మాత్రం అయితే. మరి అప్పుడు ఏ జట్టుకి వెళ్తాడైతే చూడాలి, లేకపోతే ఆక్షన్లోకి వెళ్తాడని అయితే చూడాలి. ఒకవేళ రోహిత్ శర్మ మాత్రం అయితే ఆక్షన్లోకి వస్తే మాత్రం అయితే అటు కోల్కతా నైట్ రైడర్స్, పంజాబ్ కింగ్స్ మాత్రం అయితే తీవ్రంగా పోటీ పడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు కానీ అటు షారుఖ్ ఖాన్ కానీ అదేవిధంగా ప్రీతి జింటా కానీ రోహిత్ శర్మ ఆక్షన్లోకి వస్తే మేము మా మనీ మొత్తం అయితే రోహిత్ శర్మకే వినియోగిస్తామని కూడా చెప్పడం జరిగింది గతంలో కూడా. ఒకవేళ ఆక్షన్లోకి వస్తే మాత్రం రోహిత్ శర్మ కోసం వీళ్ళిద్దరు అయితే పోటీ పడే అవకాశం అయితే ఎక్కువ అని కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. మరి ఇదే లాస్ట్ ఐపీఎల్ సీజన్ అంటే ముంబై ఇండియన్స్ తరపున వచ్చేసరికి ఇదే నా లాస్ట్ సీజన్ అని కూడా మన రోహిత్ శర్మ మాటల్లో అయితే తెలపడం జరిగింది. తర్వాత వచ్చే సీజన్లో వచ్చేసరికి వేరే జట్టు తరపున ఆడతారని అయితే క్లియర్ కట్గా అయితే తెలుస్తుంది. మనం రోహిత్ శర్మ వచ్చేసరికి ముంబై ఇండియన్స్ తరపున ఆడతాడా లేదా వేరే జట్టుకి వెళ్తాడా అని అయితే చూడాలి. ఏ జట్టుకి వెళ్తే బాగుంటుంది అనేది అయితే కామెంట్ రూపంలో తెలపండి. అంతవరకు మీకు ఈ వీడియోగా నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. రారా మహాదేవ్ శంభో శంకర. థ్యాంక్ యూ.